నల్లమల కొండల నడుమ వెలిసిన అత్యంత ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీశైలం. వేల సంవత్సరాలుగా లక్షలాది భక్తులు దర్శించుకునే పవిత్ర స్థలమిది. ప్రాచీన గ్రంథాలు ఈ పవిత్ర క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని వర్ణించాయి. మరి ఈ ఆలయాన్ని తమ నివాసంగా మార్చుకున్న ఆ దేవతల దివ్య గాథ ఏంటో చూద్దాం. మల్లికార్జున అనే పేరు మల్లిక పూలు, శివుడి మరో పేరైన అర్జున, ఈ రెండిటి కలయికతో వచ్చింది. భక్తుల స్వచ్ఛమైన విశ్వాసం నుండి ఉద్భవించిన ఈ రూపంలోనే స్వామిని ఇక్కడ ఆరాధిస్తారు. భ్రమర అంటే తేనెటీగ. ఆ తల్లి అసంఖ్యాకమైన తేనెటీగలను సృష్టించి ఆ రాక్షసుడిని సంహరించింది. అసలు ఈ ఆలయానికి ఇంత శక్తి ఎలా వచ్చింది? ఎందుకంటే ఇక్కడ శైవం, శాక్తేయం రెండూ కలిశాయి. అవును, ఇది ఒకేసారి శివుడికి ప్రతిరూపమైన జ్యోతిర్లింగం, పార్వతీదేవికి ప్రతిరూపమైన శక్తిపీఠం కూడా. భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవదిగా పూజలందుకుంటోంది. మరి ఇంతటి దైవిక శక్తికి శతాబ్దాలుగా మానవ భక్తి ఎలా స్పందించిందో ఓసారి చూద్దాం. శాతవాహనుల కాలం నుండి ఛత్రపతి శివాజీ వరకు ఎందరో రాజులు ఇక్కడ సేవ చేయడాన్ని గొప్ప గౌరవంగా భావించారు. విజయనగర శ్రీకృష్ణదేవరాయలు లాంటి గొప్ప రాజులు అద్భుతమైన రాజగోపురాలను నిర్మింపజేశారు. వారి భక్తికి నిదర్శనంగా నిలిచిన ఈ కట్టడాల వల్లే నేటి ఆలయ స్వరూపం మనకు కనబడుతోంది. మరి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే ఆధునిక యాత్రికుల అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ఆలయం ముఖ్యంగా మహాశివరాత్రి లాంటి పండుగలప్పుడు భక్తితో నిండిన ఒక సాంస్కృతిక కేంద్రంగా మారిపోతుంది. ఆలయం చుట్టూ ఉన్న ఈ ప్రకృతి అందం భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచుతుంది. ప్రకృతి, విశ్వాసం, మానవ నైపుణ్యం, ఈ మూడింటి అద్భుత కలయికయే శ్రీశైలం. ఇక్కడ చెంచు తెగవారు స్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. ఆయన్ని ప్రేమగా చెంచు మల్లన్న అని పిలుచుకుంటారు. శ్రీశైలం కథ దైవం మీద మానవులకున్న అచంచల విశ్వాసానికి, తరతరాల భక్తికి ఒక గొప్ప నిదర్శనం.